హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్ ఇచ్చారనమాట. ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో మనకి ఒక స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే ఆన్సర్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే 2 ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతాయి ఒక స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయితే. ఏ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనే దాని ప్రకారం సి కానీ డి కానీ ఆన్సర్ అవుతుందన్నమాట. సో మనకి స్టేట్మెంట్స్ చూద్దాం. స్టేట్మెంట్ 1 వచ్చి మనకి 2 మేజర్ ఎథనాల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు వరల్డ్లో, బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ద ఫార్మర్ ప్రొడ్యూసర్స్ అంటే బ్రెజిల్ ప్రొడ్యూసర్స్ మోర్ ఎథనాల్ దెన్ ద లేటర్, అంటే బ్రెజిల్ ప్రొడ్యూసర్స్ మోర్ ఎథనాల్ దెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నారు. అది ఇన్కరెక్ట్ అనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రొడ్యూసర్స్ మోర్ ఎథనాల్ దెన్ బ్రెజిల్ అనమాట. ఎందుకంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ ప్లేస్ బ్రెజిల్, థర్డ్ ప్లేస్ ఇండియా అనమాట. తర్వాత మనం అసలు సెకండ్ స్టేట్మెంట్ కూడా చూడవసరం లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది. స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 వచ్చి మనకి ఈ ఎథనాల్ ప్రొడక్షన్లో ఫీడ్ స్టాక్ గురించి ఇచ్చారు. యూఎస్ఏలో మనకి ఫీడ్ స్టాక్ వచ్చి కార్న్, కరెక్ట్. తర్వాత వచ్చి మనకి బ్రెజిల్లో ఫీడ్ స్టాక్ వచ్చి ఎథనాల్ ప్రొడక్షన్కి షుగర్ కేన్ అనమాట. మనకి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ వరల్డ్లో బ్రెజిల్ అనమాట. సో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ వచ్చి ఇండియా. సో మనకి ఈ అంశాలన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకుంటే విత్ బ్రెజిల్ ఇన్ వెస్టర్న్ హెమిస్ఫియర్, ఇండియా ఈజ్ ద మార్కెట్ లీడర్ ఇన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ ఫర్ షుగర్ మార్కెట్. ఇవన్నీ నోట్ చేసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి షుగర్ మార్కెట్ విషయానికి వస్తే వెస్టర్న్ హెమిస్ఫియర్లో లీడర్ ఎవరు? బ్రెజిల్. ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఇండియా అనమాట. మనకి ఇక్కడ ఉంది చూడు ఈ స్టేట్మెంట్. థర్డ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ ఎథనాల్ ప్రొడక్షన్. ఎథనాల్ ప్రొడక్షన్లో థర్డ్ లార్జెస్ట్ కంట్రీ ఎవరు? ఇండియా. ఆఫ్టర్ యుఎస్ఏ అండ్ బ్రెజిల్. అంటే యుఎస్ఏ ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్ వచ్చి బ్రెజిల్, థర్డ్ ప్లేస్ వచ్చి ఇండియా. సో అందువల్ల మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అండి. ఎందుకని? బ్రెజిల్ ప్రొడ్యూసర్స్ మోర్ ఎథనాల్ దెన్ యుఎస్ఏ అన్నారు. కాదు, యుఎస్ఏ ప్రొడ్యూసర్స్ మోర్ ఎథనాల్ దెన్ బ్రెజిల్ అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి మనకి డి అనేది ఆన్సర్ అయింది. ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్ అనమాట. సో తర్వాత ఇది ఎందుకు వచ్చిందంటే కరెంట్ అఫైర్స్లో న్యూస్లో మనకి ఇండియా బికమ్స్ చైర్ ఆఫ్ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్, ఐఎస్ఓ. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ఉంది. ఇది ఇంటర్నేషనల్ ఎథిక్స్ బాడీ అనమాట, షుగర్ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ సంబంధించి. మనకి 2024 గాను చైర్ ఎవరంటే ఇండియా, మన దేశం. అందుకని మనకి ఇవన్నీ కవర్ చేశారు. సో మనకి ఇక్కడ ఇవన్నీ ఒకసారి చూసుకోండి పాయింట్స్. మనకి 63rd కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్. మనకి ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే లండన్ అనమాట. చైర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఫర్ 2024 అని ఎవరని అడిగితే ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి ఆన్సర్ ఇండియా అవుతుందన్నమాట. సో అది. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇండియా మనకి కన్జంప్షన్లో లార్జెస్ట్ కన్జ్యూమర్ అనమాట షుగర్. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే ఇండియా. సో మనకి ఈ ఈ నెంబర్స్ చూసుకోండి. 15% ఆఫ్ షేర్ ఇన్ గ్లోబల్ షుగర్ కన్జంప్షన్ ఇండియా చేస్తుంది. 20%, అబౌట్ 20% ప్రొడక్షన్ మనకి షుగర్ చేస్తుంది అనమాట ఇండియా. సో మనకి ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అనేది ఏపెక్స్, ఇంటర్నేషనల్ బాడీ ఆన్ షుగర్ అండ్ రిలేటింగ్ ప్రోడక్ట్స్. మనకి ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయో కూడా చూసుకోండి. మనకి ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్లో 90 మెంబర్స్ కంట్రీస్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 90 దేశాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్లో. సో నెక్స్ట్ మనకి ఇంకా ఏంటి? గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని ఇది అనౌన్స్ చేశారు. దీంట్లో మనకి ఇక్కడ చూసినా కానీ మేజర్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్లో ఫస్ట్ ఎవరు ఉన్నారు? యూఎస్ఏ 52%,
ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ బ్రెజిల్ 30%, ఇండియా 3% ఉందన్నమాట. సో మనకి మొత్తం కాంట్రిబ్యూట్ 85% షేర్ ఇన్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్లో వచ్చి 81% కన్జంప్షన్ ఆఫ్ ఎథనాల్. సో అది. సో మనకి ఎథనాల్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్ ఎవరంటే యూఎస్ఏ, సెకండ్ ప్లేస్ ఎవరు బ్రెజిల్, థర్డ్ ప్లేస్ ఇండియా అనమాట. సో మనకి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది ఇండియా లెడ్ ఇనిషియేటివ్ టు డెవలప్ an alliance of governments, international organization and industry to facilitate adoption of biofuels. సో అది మనకి దీని గురించి కూడా చూసుకోండి. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ అనమాట. మనకి G20 సమిట్ జరిగింది కదా, అక్కడ అనౌన్స్ చేశారు దీన్ని. సో మనకి ఇక్కడ మనకి రెన్యూబుల్ ఫ్యూయల్ అసోసియేషన్ డేటా చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎథనాల్ హ్యావింగ్ 15 బిలియన్ గ్యాలన్స్. 2021 అండ్ 2022లో మనకి 15 బిలియన్ గ్యాలన్స్ ప్రొడ్యూస్ చేసింది యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ కంబైన్ చేస్తే మనకి 80% ఆఫ్ వరల్డ్స్ ఎథనాల్ ప్రొడక్షన్ అనేది ఈ 2 కంట్రీస్ చేస్తాయి. మనకి యూఎస్లో ఎథనాల్ ప్రొడ్యూస్డ్ అనేది కార్న్, ఇది సెకండ్ స్టేట్మెంట్. మనకి యూఎస్ఏలో ఎథనాల్ ప్రొడక్షన్లో ఫీడ్ స్టాక్ ఏదంటే కార్న్. అదే బ్రెజిల్లో అయితే మనకి షుగర్ కేన్ అనమాట. బ్రెజిల్లో ఏంటి ఫీడ్ స్టాక్ ఫర్ ఎథనాల్ ప్రొడక్షన్ షుగర్ కేన్. సో మనకి గ్లోబల్ ఎథనాల్ ప్రొడక్షన్ కంట్రీ చూసుకుంటే మనకి యూఎస్ఏ ఫస్ట్ ప్లేస్, తర్వాత బ్రెజిల్. తర్వాత మనకి ఇది సోర్స్ వచ్చి రెన్యూబుల్ ఫ్యూయల్స్ అసోసియేషన్ వాళ్ళదనమాట. సో మనకి ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చూసుకుంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ లైక్ బయోఫ్యూయల్స్, ఎథనాల్, సో బయోడీజిల్, వీటి గురించి చూసుకుంటే మనకి మేజ్ కెన్ బి యూస్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ స్టార్చ్. తర్వాత ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ మేజ్ కెన్ బి ఫీడ్ స్టాక్ ఫర్ బయోడీజిల్. తర్వాత ఆల్కహాలిక్ బెవరేజెస్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ మేజ్. సో మనకి ఈ క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం అగ్రికల్చర్ అనే టాపిక్లో. అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం న్యూస్లో ఎథనాల్, మెథనాల్ ఉన్నాయి, సో ఇంపార్టెంట్ అని. సో మనకి క్వశ్చన్ వచ్చింది. సో ఇవి 1, 2, 3 అనేది డి అనేది ఆన్సర్ అనమాట. తర్వాత మనకి విచ్ ఆన్ వన్ ఆఫ్ ది కెన్ బి కల్టివేటెడ్ ఫర్ ఎథనాల్. మనకి ఎథనాల్ ప్రొడక్షన్ కోసం దేన్ని కల్టివేట్ చేస్తారంటే మనకు తెలుసు కదా, మేజ్ అంటే ఇది టైప్ ఆఫ్ కార్న్ అనమాట. సో మనకి క్లాసిఫైడ్ యాజ్ కార్న్, మేజ్ కార్న్. సో ఇది మనకి రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్ రిచ్ క్రాప్స్ అనమాట. సో అందువల్ల మనకి ఎథనాల్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తారు మేజ్ని, కార్న్ కానీ. తర్వాత షుగర్ కేన్. సో మనకి ఇక్కడ షుగర్ కేన్ గురించి చూసుకుంటే బగాసే అనేది కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ బయోమాస్ ఫ్యూల్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇది మనకి షుగర్ ఇండస్ట్రీలో బగాసే వస్తుంది. మనకి షుగర్ కేన్ జ్యూస్ తీసిన తర్వాత మిగులుతుంది కదా, అది బగాసే. తర్వాత మొలాసిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫీడ్ స్టాక్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ సింథటిక్ కెమికల్ ఫర్టిలైజర్స్ అన్నారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. మొలాసిస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎథనాల్ అంటే ఇది కరెక్ట్. సో మనకి మొలాసిస్ ఉంది కదా, మొలాసిస్ని మనం ప్రొడక్షన్ ఆఫ్ ఎథనాల్లో చేస్తాం. మనం చూసుకున్నాం కదా షుగర్ కేన్ ఎవరు యూజ్ చేస్తారు ఫీడ్ స్టాక్గా, ఎథనాల్ ప్రొడక్షన్లో బ్రెజిల్ యూజ్ చేస్తుంది. సో మనకి ఇది 2013లో క్వశ్చన్ వచ్చిందనమాట. మనకి ఆన్సర్ వచ్చి 1 and 3 ఓన్లీ. సో మనకి ఎందుకంటే మనకి ఇక్కడ ఉంది కదా రా మెటీరియల్స్, కెమికల్ ఫర్టిలైజర్స్కి మనకి ఎస్టిక్ యాసిడ్ ఇవి ఉంటాయి, ఎథైల్ అసిటేట్. సో మనకి ఈ బై ప్రోడక్ట్స్ మనకి సింథటిక్ కెమికల్ ఫర్టిలైజర్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఇనార్గానిక్ సోర్సెస్ కావాలి. అమోనియా, యూరియా, ఫాస్ఫరిక్ యాసిడ్ అలాంటివి కావాలి. సో మనకి మొలాసిస్ బై ప్రోడక్ట్స్ ఏంటి, ఎస్టిక్ యాసిడ్, ఎస్టాల్డిహైడ్, ఎథైల్ అసిటేట్. ఇవి మన ఎథనాల్ ప్రొడక్షన్లో యూజ్ చేయొచ్చు. సో సింథటిక్ కెమికల్ ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్లో యూజ్ చేయలేము కాబట్టి అది ఆ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అయింది. మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి ఆన్సర్ వచ్చి 1 and 3 ఓన్లీ అవుతుంది ఆన్సర్. సో నెక్స్ట్ ఇలాంటి సేమ్ క్వశ్చనే 2003లో కూడా వచ్చింది. ఇందాక వచ్చిన క్వశ్చన్ 2013లో. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా సేమ్ కాన్సెప్టే, మొలాసిస్ అండ్ బగాసే.
మొలాసిస్ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ షుగర్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఇప్పుడే చూస్తాం కదా మనం షుగర్ ప్రొడక్షన్ ప్రాసెస్లో మొలాసిస్ వస్తుంది. బగాసే అంటే మనకి మిగులుతుంది కదా అది. అప్టైన్డ్ ఇన్ షుగర్ మిల్స్ యూజ్డ్ టు ఫ్యూల్ ఇన్ ద బాయిలర్స్ టు జనరేట్ స్టీమ్ ఫర్ ది షుగర్ ఫ్యాక్టరీస్. ఇది కరెక్టే. సో షుగర్ క్యాన్ ఓన్లీ, ఇక్కడ ఈ ఓన్లీ వర్డ్ ఉంది కదా దానివల్ల ఇది కరెక్ట్ అవుతుంది. ఓన్లీ బి ప్రొడ్యూస్ ఫ్రమ్ షుగర్ కేన్ యాజ్ ద రా మెటీరియల్. మనకి షుగర్ అనేది ఓన్లీ షుగర్ కేన్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారంటే అది ఇన్కరెక్ట్ అనమాట. మన షుగర్ బీట్ అని ఉంటుంది, దాని గురించి కూడా మనం షుగర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. మనకి ఇప్పుడు సింథటిక్ షుగర్స్ కూడా వస్తున్నాయి. సో మనకి విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే మనకి 1, 2 అనేవి కరెక్ట్ అనమాట. అది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇది షుగర్ బీట్ ఉంది కదా దాని బేటా వల్గారిస్, ఇది మనకి సైంటిఫిక్ నేమ్ అనమాట. షుగర్ బీట్ అనేది మేజర్ కాంట్రిబ్యూటర్ ఫర్ వరల్డ్ షుగర్ ప్రొడక్షన్ దెన్ షుగర్ కేన్ కంటే కూడా మనకి వరల్డ్ ప్రపంచంలో చూసుకుంటే షుగర్ ప్రొడక్షన్లో షుగర్ బీట్ని ఎక్కువ యూజ్ చేస్తారనమాట. సో అది నెక్స్ట్ మనం ఇది చూసాం కదా, మేజ్ కెన్ బి మనకి మేజ్ నుంచి మనకి స్టార్చ్ని వస్తుంది. ఈ స్టార్చ్ మనకి బయోడీజిల్గా యూజ్ చేయొచ్చు. మనకి ఆల్కహాలిక్ బెవరేజెస్ని కూడా మనం తయారు చేయొచ్చు మేజ్ నుంచి. సో మనకి ఎథనాల్ వస్తుంది, ఎథనాల్ని మనం ఆల్కహాలిక్ బెవరేజెస్ తయారు చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. మనకి ఇవన్నిటిని కూడా మనకి ఎథనాల్ క్రాప్స్ అంటారు. మనకి ఇవి షుగరీ క్రాప్స్, ఇవి చూసుకోండి. షుగర్ కేను, షుగర్ బీటు, రోటన్ ఫ్రూట్స్, మొలాసిస్ ఇవన్నీ షుగరీ క్రాప్స్ అనమాట. స్టార్చీ క్రాప్స్ వచ్చి మనకి పొటాటోస్, స్వీట్ పొటాటోస్, కసావా. సో మనకి సెల్యులోజిక్ క్రాప్స్ వచ్చి వుడ్, స్ట్రా, కాటన్ ఎక్సెట్రా. ఇవన్నీ మనకి ఎథనాల్ ప్రొడక్షన్లో యూజ్ చేయొచ్చు మనం. సో మనకి ఎథనాల్ మనం చూసాం కదా, మేజ్ మనకి కార్బోహైడ్రేట్ రిచ్ క్రాప్స్ కాబట్టి దీంట్లో మనం మేజ్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తారు. సో తర్వాత మనకి నేషనల్ పాలసీ, ఇండియాస్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూల్స్ ఉంది కదా, దాంట్లో ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూల్స్కి ఏవేవి యూజ్ చేస్తారన్నారు. సో ఇక్కడ ఇచ్చిన వాటిలన్నింటిలో మనకి హ్యూమన్ కన్జంప్షన్కి యూజ్ చేయని వాటిని మనకి బయోఫ్యూల్స్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తాం. సో మనకి కసావా యూజ్ చేయొచ్చు, డ్యామేజ్డ్ వీట్ గ్రెయిన్స్, గ్రౌండ్ నట్ సీడ్స్, వీటిని మనం యూజ్ చేయం. ఇవి మనకి హ్యూమన్ కన్జంప్షన్కి ఇంపార్టెంట్ కదా. సో నెక్స్ట్ హార్స్ గ్రామ్ కూడా యూజ్ చేయం. తర్వాత రోటన్ పొటాష్, షుగర్ బీట్స్, సో వీటిని యూజ్ చేస్తాం అనమాట. ఇవి మనకి అప్పుడు ఆన్సరు 1, 2, 5, 6 ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇది 2020లో వచ్చింది ఈ క్వశ్చన్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. నేషనల్ బయోఫ్యూల్ పాలసీలో ఏంటంటే మనకి షార్ట్ కంటైనింగ్ మెటీరియల్స్ లైక్ కార్న్, తర్వాత వచ్చి మనకి కసావా, డ్యామేజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ లైక్ వీట్, బ్రోకన్ రైస్, రోటన్ పొటాటోస్. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్, ఇది నోట్ చేసుకోండి. అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఫర్ ఎథనాల్ ప్రొడక్షన్, వాటిని మనం ఎథనాల్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తాం. అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, మనకి హార్స్ గ్రామ్ కానీ గ్రౌండ్ నట్ సీడ్స్ కానీ మనం హ్యూమన్ కన్జంప్షన్కి యూజ్ చేయొచ్చు కదా. సో అందువల్ల మనం ఆ ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే మనకి 1, 2, 5, 6 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో ఇది జనరేషన్ ఆఫ్ బయోఫ్యూల్స్ ఉంటాయి, ఇవి ఇంపార్టెంట్ చూసుకోండి ఒకసారి. ఫస్ట్ జనరేషన్ అంటే ఫుడ్ రిలేటెడ్ సోర్స్, మనకి చెప్పుకున్నాం కదా, కార్న్, షుగర్ కేన్, వాటి నుంచి ప్రొడ్యూస్ చేసేవి. సో మనకి అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ వాటి నుంచి. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ వచ్చి నాన్ ఫుడ్ సోర్సెస్. తర్వాత థర్డ్ జనరేషన్ వచ్చి ఆల్గే. ఫోర్త్ జనరేషన్ వచ్చి అదర్ సోర్సెస్, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో వాటి వల్ల ఫస్ట్ జనరేషన్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. మనకి ఫస్ట్ జనరేషన్ డిసడ్వాంటేజ్ ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ కాన్ఫ్లిక్ట్. తర్వాత సెకండ్ జనరేషన్లో మనకి బయోమాస్ అనేది లిమిటెడ్. సో అట్లా థర్డ్ జనరేషన్లో వచ్చి హై డౌన్ స్ట్రీమ్ కాస్ట్ ఉంటాయి ఆల్గే ప్రొడక్షన్లో వాటిలో. సో ఫోర్త్ జనరేషన్లో కూడా మనకి సేఫ్టీ ఇష్యూస్, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్లో సేఫ్టీ ఇష్యూస్. సో అలాంటివి. సో మనకి బయోమాస్ టు అడ్వాన్స్డ్ బయోఫ్యూల్స్ అండ్ బయో ప్రొడక్ట్స్. సో ఇదంతా చూసుకోండి ఈ కాన్సెప్ట్. టైప్స్ ఆఫ్ బయోఫ్యూల్స్, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, తర్వాత వచ్చి థర్డ్ జనరేషన్ వచ్చి ఫాస్ట్ గ్రోయింగ్ నాన్ ఫుడ్ గ్రేడ్ స్పీసీస్ ఆల్గే అనమాట. ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూల్స్ ఫ్రమ్ జెనెటికల్లీ మోడిఫైడ్ స్పీసీస్ ఫ్రమ్ ఎనర్జీ క్రాప్స్. సో అలాంటి. సో మనకి ఇది ఎథనాల్ క్రాప్స్ చూసుకున్నాం కదా.
సో మనకి ఎథనాల్ ప్రొడక్షన్ 2024లో కూడా చూసుకుంటే అప్పుడు కూడా యునైటెడ్ స్టేట్స్ నెంబర్ 1 అనమాట, సెకండ్ బ్రెజిల్. సో మనకి ఎథనాల్ ప్రొడక్షన్లో లీడింగ్ బయోఫ్యూల్ ప్రొడ్యూసర్ ఇన్ ది వరల్డ్ ఎవరంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనమాట. సో మనకి ఏం ఫ్యాక్టర్స్ మనకి బయోఫ్యూల్ ప్రొడక్షన్లో బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్లో చూసుకుంటే ఈ ఫ్యాక్టర్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. మనకి ఫీడ్ స్టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. కాస్ట్, మనకి ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది కార్న్ యూఎస్ఏలో, సో అందుకని మనకి కాస్ట్ అనేది లెస్గా ఉంటుంది, అందుకని ఫీడ్ స్టాక్గా యూస్ చేస్తారు ఇథనాల్ ప్రొడక్షన్లో. సేమ్ బ్రెజిల్లో కూడా మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ అనమాట, అందుకని ఫీడ్ స్టాక్గా యూస్ చేస్తారు. సో అది కాస్ట్ ఆఫ్ ది మనకి ఫీడ్ స్టాక్ అనేది ఇంపార్టెంట్. సో ఈ మిగిలిన ఫ్యాక్టర్స్ కూడా చూసుకోండి. తర్వాత మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనకి ఆఫ్ ద 2 మేజర్ ఎథనాల్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్ బ్రెజిల్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ అంటే బ్రెజిల్ ప్రొడ్యూసెస్ మోర్ ఎథనాల్ దెన్ ద లేటర్ అన్నారు, ఇన్కరెక్ట్ కదా. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రొడ్యూసెస్ మోర్ ఎథనాల్ దెన్ బ్రెజిల్ అని ఉంటే అప్పుడు స్టేట్మెంట్ 1 కరెక్ట్ అయ్యేది. మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కార్న్ని ప్రిన్సిపల్ ఫీడ్ స్టాక్గా యూస్ చేస్తారు ఎథనాల్ ప్రొడక్షన్లో. నెక్స్ట్ బ్రెజిల్లో వచ్చి షుగర్ కేన్ని మనకి ప్రిన్సిపల్ ఫీడ్ స్టాక్ ఫర్ ఎథనాల్ ప్రొడక్షన్గా యూస్ చేస్తారనమాట. సో మనకి స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.